నెల్లూరు నగరం 11వ డివిజన్ సరస్వతీనగర్లోని ఓవెల్ మోడర్న్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పల్లెటూరు వాతావరణం మరపించే విధంగా సెట్టింగు వేశారు. భోగి పండుగకు సంబంధించిన ముగ్గులు, హరిదాసు, గంగిరెద్దులు, భోగిమంటలతో మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పాఠశాల ఆవరణను అందంగా తీర్చిదిద్దారు. నర్సరీ నుండి 1వ తరగతి విద్యార్థులకు భోగి పళ్లను పోశారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలబాలికలకు ముగ్గుల పోటీలను, బాలురకు పతంగుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల సీఎండీఆర్ వేణు, సీఈఓ ప్రమీల, జీఎం మహదేవ్, ఈడీ బాలు, డీజీఎం శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సీఎండీ వేణు మాట్లాడుతూ పిల్లలు చాలా చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారని, ముగ్గుల పోటీలలో మరియు పతంగుల పోటీలలో చాలా చక్కగా పాల్గొన్నారని పిల్లలను అభినందించారు. సంక్రాంతి పండుగ విశిష్టతను, మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు వివరించారు. ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ సంక్రాంతి అంటే రైతన్నల పండుగ అని, పండిన పంట చేతికొచ్చిన సందర్భంగా రైతులు ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సునీల్, హైస్కూల్ ఇన్ఛార్జి మల్లికార్జున, ప్రైమరీ ఇన్ఛార్జి పావని, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి సుప్రజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు, ఓవెల్ మోడర్న్ స్కూల్ విద్యార్థులకు, ఓవెల్ మోడర్న్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఒకరోజు ముందుగా అంటే 9/1/2026 శుక్రవారం రోజు ఓవెల్ మోడర్న్ స్కూల్లో ప్రీ పొంగల్ సెలబ్రేషన్స్ చాలా అట్టహాసంగా జరపడం జరుగుతూ ఉంది. ఇందులో పిల్లలందరూ చాలా ఉల్లాసంగా, ఆనందంగా గాలిపటాలు ఎగిరేస్తూ రంగుల పోటీలు ఆడపిల్లలకి, గాలిపటాల పోటీలు మగపిల్లలకి కండక్ట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొంటూ వాళ్ళకి మన యొక్క పండగల యొక్క విశిష్టను తెలియజేస్తూ అసలు ఎందుకు మకర సంక్రాంతి 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ ఏ కారణం చేత జరుపుకుంటాము. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాముఖ్యంగా ఈ పండుగలు జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. పండుగలు కేవలము కొత్త బట్టలు ధరించడము, మంచి పిండి వంటలు తినడమే కాకుండా దాని యొక్క విశిష్టతని పిల్లలకి తెలియజేయాలి, మన భావితరాలకు కూడాను వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. భోగి పండుగ రోజు మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటలో వేసి, అలాగనే దాని యొక్క నిదర్శనం ఏంటి అంటే మన ఉన్న చెడు ఆలోచనలు కూడాను అగ్నిలో వేసి మంచి ఆలోచనలతో మనము కొత్త సంవత్సరాల్ని మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో భోగి పండుగను భోగభాగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి రోజు మనకి ఉత్తరాయణ, దక్షిణాయన 2 కాలాలు ఉంటాయి. 12 నెలలు మానవులకి, మనుషులకి ఒక సంవత్సరంగా మనం నిర్ణయిస్తాము. అదే దేవతలకైతే ఆ 12 నెలలు ఒక్కరోజు, 6 నెలలు ఉదయంగాను 6 నెలలు రాత్రిగాను మనం కేటాయించడం జరుగుతుంది. 6 నెలలు రాత్రిని మనము దక్షిణాయనం అంటాం, 6 నెలలు పగలని ఉత్తరాయణం అంటాము. ఆ 6 నెలల పగలి కాలంలో ఉత్తరాయణంలో అన్ని శుభకార్యాలలో దక్షిణాయన నుంచి సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణకి వచ్చే శుభముహూర్తాన్ని ఉద్దేశించుకునేసి అన్ని శుభకార్యాలు మనం ఉత్తరాయణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగనే మకర సంక్రాంతి రోజు మనకి పితృదేవులకు నమస్కరించుకునేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. అలాగే కనుమ పండుగ అనేది 3వ రోజు, ముఖ్యంగా రైతులకు చాలా ప్రధానమైన పండుగ. అది పశువులని దేవతలుగా కొలుస్తూ పాడి పంటలని వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఆ పండుగని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము సంక్రాంతి యొక్క విశిష్టతను పిల్లలకి తెలియజేయాలి. అన్ని కార్యక్రమాల్లో అన్ని పండుగల విశిష్టతలు పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను మనము చాలా ఘనంగా మన ఓవెల్ మోడర్న్ స్కూల్ పాఠశాలలో జరుపుకున్నాం. ఈరోజు పిల్లల సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో, టీచర్ల సహకారంతో, మీడియా మిత్రుల సహకారంతో దీనికి సహకరించినటువంటి మాధ్యమాన్యానికి ముఖ్యంగా సీఎండీ వేణు గారికి, సీఈఓ ప్రమీల గారికి, జీఎం మహదేవ్ గారికి, ఈడీ బాలు గారికి, డీజీఎంస్కి, ఏజీఎంస్కి, మిగిలిన ఎగ్జిక్యూటివ్ టీం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పిల్లలందరికీ ఇక్కడ సంక్రాంతి ప్రీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. చిన్నపిల్లలందరూ చక్కగా రకరకాల వేషధారణలతో వచ్చారు. వాళ్ళకి భోగి పళ్ళు పోసాము. అలాగే గాలిపటాలు ఎగురవేయడము, రంగోళి ముగ్గులు వేయడము, అలాగే భోగి మంటలు అన్నీ వేసి వాళ్ళని చక్కగా ఆనందింపజేశాము. మాకు సహకరించిన తల్లిదండ్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
సో ఇలాంటి పండుగల ద్వారా చిన్నపిల్లలతో నుండి పెద్ద పిల్లల వరకు అందరూ చాలా నేర్చుకోవచ్చు. ఎక్కడ ఎలా ఉండాలి, సోషల్ బిహేవియర్ అనేది అలవడుతుంది వాళ్ళకి. అలాగే రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఎలాంటి పండుగ చేసుకోవాలి, మన బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరితోటి ఎలా మెలగాలి, అసలు పండుగ అంటే ఏంటి అనేది అన్నీ కూడా నేర్చుకుంటారు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా. ఈరోజు చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. దీనికి సహకరించిన మా ఎగ్జిక్యూటివ్ టీంకి, టీచర్స్కి, మిగతా స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జెస్ హై స్కూల్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ సార్ గారికి, ప్రైమరీ ఇన్ఛార్జ్ పావని మేడం గారికి, పీఈటీ వెంకటేష్ గారికి, ఏజీఎం సునీల్ సార్ గారికి, అలాగే అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.